అందరికీ నమస్కారం। ఈ రోజు జన్మదిన సందర్భంగా మా గురువు గారు అటువంటి అమరేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు। ఆయన చూపించినటువంటి బాటలోనే నేను ఈ రోజు నడుస్తున్నాను। ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి కూడా ఆయనే స్ఫూర్తి। ఆయన బర్త్డే సందర్భంగా ఇది చేయడం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఉంది। ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు। అభినందించదగినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇద్దరిని కూడా వర్షిని ఈరోజు కొంతమంది నిరుపేద మహిళలకు తన గురువు గారైన పిఎస్ అమరేందర్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇది రుణం తీర్చుకోవడం కాదు, కేవలం గురుభక్తిని ప్రకటించుకోవడం మాత్రమే। అట్లా ఈ నిరుపేద మహిళలకు చీరలు అందించడానికి ముందుకొచ్చింది। కళారంగంలోనే ఒక గొప్ప గుర్తింపు తెచ్చి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి వర్షిని తన కళారంగంలోనే తన ప్రతిభను చాటడం కాకుండా గురుభక్తిని చాటడం వల్ల కూడా ఒక ప్రత్యేకతను చాటినందుకు ఆమెను అభినందిస్తూ, ముఖ్యంగా కళాకారుల్లో మన వర్షిని గారు కానీ సర్వేష్ గారు కానీ ఒక ఉన్నత స్థానానికి చేరారండి। అందులో జబర్దస్త్ ప్రోగ్రాంలో తెలుగు నాట ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రపంచంలో ఏ నలుమూలలు ఉన్నా కూడా వర్షిని పేరు మాత్రం అందరికీ గుర్తుంటుంది। వర్షిని అంటే ఒక ఫోటో తీస్తున్నాడే అనే పాటతోటి కొన్ని మిలియన్స్ వ్యూస్లో చూసి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నారండి। సో అలాంటి వర్షిని మన గోదావరికని బిడ్డ అవ్వడము, అది మా రెయిన్బో స్కూల్లో చదువుకొని అమరేందర్ గారి శిష్యురాలు అవ్వడము చాలా గర్వకారణం అండి।